Today we discuss about model test 31st. ఫస్ట్ ప్యాసేజ్ చూడండి. జల్ జీవన్ మిషన్ కోసం ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ఈజ్ ఏ ambitious initiated launched by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2019. ఈ జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసింది? 2019 లో లాంచ్ చేసింది. To provide safe and a sustainable drinking water to every household in the country by 2024. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ప్రొవైడ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ డ్రింకింగ్ వాటర్, అంటే సురక్షితమైనటువంటి సుస్థిరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ని ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ కి 2024 కల్లా అందివ్వాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. The mission aims to ensure the availability of a potable water for all. అందరికీ కూడా తాగినటువంటి వాటర్ ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్పెషల్లీ ఇన్ ఏ రూరల్ ఏరియాస్. ఎవరికి అందించాలని? రూరల్ ఏరియాస్, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో పీపుల్ కి సురక్షితమైన వాటర్ అందించాలని దీని యొక్క లక్ష్యము. And to reduce the water scarcity by conserving and managing water resources. వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించి మేనేజ్ చేసేసి వాటి యొక్క వాటర్ స్కార్సిటీని, వాటర్ యొక్క కొరతను తగ్గించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. The Jal Jeevan Mission focuses on community-based approach to water management. అయితే జల్ జీవన్ మిషన్ దేని మీద ఫోకస్ చేసింది? ఏ విధంగా అయితే వాటర్ మేనేజ్మెంట్ చేయగలదు అంటే కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ అనమాట. అక్కడ ఉన్నటువంటి గ్రామ్యంలో ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్డ్, అంటే ఆ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తుంది. విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ఏ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఏ వాటర్ సప్లై సిస్టమ్స్. అయితే ఈ ప్లానింగ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? కమ్యూనిటీ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకెందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈ వాటర్ సప్లైస్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతంలో, ఆయా గ్రామంలో ఎటువంటి వాటర్ సోర్సెస్ ఉంటాయో తెలియదు కాబట్టి ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు కదా గవర్నమెంట్ కి. ఆ ఆప్షన్ అనేది ఎవరికి ఇచ్చింది? కమ్యూనిటీ పీపుల్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ విధంగా వాళ్ళు మెయింటెనెన్స్ చేయడం ద్వారా వాటర్ సప్లై అనేది చేకూరుతుంది అందరికీ కూడా. The initiative also emphasizes the importance of a water conservation and rainwater harvesting. అయితే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ కన్జర్వ్ చేయడం, అంటే వాటర్ ని సంరక్షించడం, అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షం పడేటప్పుడు ఏ విధంగా వాటర్ ని హార్వెస్ట్ చేయాలి అని నూతన పద్ధతుల్ని తీసుకురావడం. విచ్ కెన్ హెల్ప్ టు ఆగ్మెంట్ వాటర్ రిసోర్సెస్. ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏమవుతుంది? వాటర్ యొక్క రిసోర్సెస్ ని అభివృద్ధి చేయొచ్చు, వాటర్ యొక్క వనరులను అభివృద్ధి చేయొచ్చు. The Jal Jeevan Mission crucial steps towards achieving the United Nations Sustainable Development Goal, providing access to safe and affordable drinking water for all. అంతేకాకుండా ఈ యునైటెడ్ నేషన్స్ ఇనిషియేట్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 to 2013 వరకు వీళ్ళు చేసినటువంటి 17 సస్టైనబుల్ గోల్స్ లో ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించడం ఇది ఒక సస్టైనబుల్ గోల్. దానికి క్రూషియల్ స్టెప్ తీసుకొని భారత గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ ని ప్రవేశపెట్టింది. ద ఇనిషియేటివ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా త్రాగునీరు అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ దోస్ ఇన్ రిమోట్ అండ్ అన్డిజర్వ్డ్ ఏరియాస్. ఎవరైతే రిమోట్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా కూడా ఈ మిషన్ అనేది త్రాగునీరు అందించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ఈ ప్యాసేజ్ యొక్క కాన్సెప్ట్. ఎంతమందికి అర్థమైందో ఒకసారి ఆన్సర్ రైట్ చేయండి. Only 2 members out of 15 members. Okay, very good. ఇక మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మూవ్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద జల్ జీవన్ మిషన్? జల్ జీవన్ మిషన్ అంటే ఏంటని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఆన్సర్ చేయకముందు మీరు యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చాట్ బాక్స్ లో మీ యొక్క ఆన్సర్ ని సెండ్ చేయండి. చూద్దాం ఏంటి ఆప్షన్స్. An initiative to provide a free education to every households in India. Option B, an initiative to provide safe and sustainable drinking water to every household in India. And option C, an initiative to promote tourism in a rural areas of India. Option D, an initiative to improve the transport to infrastructure in India. ఏంటంటే ఇనిషియేట్ చేసింది జల్ జీవన్ ప్రోగ్రామ్ ద్వారా అంటే చూడండి ప్యాసేజ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రొవైడ్ ఏ సేఫ్ అండ్ సస్టైనబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ది కంట్రీ బై 2024. సో ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది? ఏబిసిలో అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. an initiative to provide safe and sustainable drinking water to every household in India. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అనేది బి కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ వాజ్ ద జల్ జీవన్ మిషన్ లాంచ్? జల్ జీవన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ ఇయర్ లో లాంచ్ చేశారని ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ 2018, ఆప్షన్ బి 2019, ఆప్షన్ సి 2020, ఆప్షన్ డి 2021. ఏ ఇయర్ లో లాంచ్ చేశారండి? చూడండి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ మీరు చూసేటట్లయితే, జల్ జీవన్ మిషన్ ఈజ్ ambitious ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2019. ఎప్పుడు? 2019. మరి 2019 ఏబిసిలో ఎక్కడ ఉంది ఆప్షన్? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2019 లో ఈ మిషన్ లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు దీని గోల్ రీచ్ అవ్వాలి? 2024 కల్లా రీచ్ అవ్వాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ జల్ జీవన్ మిషన్? దీని యొక్క లక్ష్యం ఏంటి? జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ ఏ ఫ్రీ హెల్త్ కేర్ టు ఎవరీ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా, ఆప్షన్ బి టు ప్రొవైడ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్ ఇండియా in India, and option C to provide a safe and sustainable drinking water to every household in India, and option D to promote renewable energy in India. దీని యొక్క గోల్ ఏంటండి? జల్ జీవన్ మిషన్ యొక్క గోల్ ఏంటి అంటే చూడండి, టు ప్రొవైడ్ ఏ సేఫ్ అండ్ ఏ సస్టైనబుల్ డ్రింకింగ్ వాటర్ ఎవరీ హౌస్హోల్డ్ ఇన్ ది కంట్రీ 2024. ప్రతి ఒక్కరు కూడా సస్టైనబుల్ వాటర్ అంటే సురక్షితమైనటువంటి డ్రింకింగ్ వాటర్ కి అందించడమే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే చూడండి, ఆప్షన్ సి అది కరెక్ట్ ఆన్సర్ అండి. టు ప్రొవైడ్ ఏ సేఫ్ అండ్ ఏ సస్టైనబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఎవరీ హౌస్ హోల్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ అప్రోచ్ డస్ జల్ జీవన్ మిషన్ ఫోకస్ ఆన్? ఏ విధమైన అప్రోచ్ ఇది ఫాలో అయ్యింది అంటే జల్ జీవన్ మిషన్? ఆప్షన్ చూడండి, ఈ గవర్నమెంట్ లీడ్ అప్రోచ్ టు వాటర్ మేనేజ్మెంట్, అంటే గవర్నమెంట్ లో లీడ్ చేస్తుంది వాటర్ మేనేజ్ చేయడంలో. అండ్ ఆప్షన్ బి కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ టు వాటర్ మేనేజ్మెంట్, ఆప్షన్ సి ఏ మార్కెట్ బేస్డ్ అప్రోచ్ టు వాటర్ మేనేజ్మెంట్, అండ్ ఆప్షన్ డి ఇంటర్నేషనల్ అప్రోచ్ టు వాటర్ మేనేజ్మెంట్. దేని ద్వారా ఈ జల్ జీవన్ మిషన్ ని ఇనిషియేట్ చేశారు, ఎవరు లీడ్ చేశారు ఈ మిషన్ ని అంటే చూడండి ప్యాసేజ్ లో సెకండ్ పారాగ్రాఫ్ లో మీరు చూసినట్లయితే, ద జల్ జీవన్ మిషన్ ఫోకస్ ఆన్ ఏ కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ టు వాటర్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అయింది గవర్నమెంట్? కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ ని ఫాలో అయింది. సో కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ లో అంటే చూడండి, బి అనేది కరెక్ట్ ఆన్సర్, కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ టు ద వాటర్ మేనేజ్మెంట్. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీస్ ఇన్ జల్ జీవన్ మిషన్? ఇక్కడ లోకల్ కమ్యూనిటీ పీపుల్ ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తున్నారు జల్ జీవన్ మిషన్ అంటే ఆప్షన్ ఏ దే ఆర్ ఏ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మిషన్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ మిషన్ లో. ఆప్షన్ బి దే పార్టిసిపేట్ ఇన్ ద ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఏ వాటర్ సప్లై సిస్టమ్స్. Option C, they only participate in the implementation of a water supply systems. Option D, they participate only in the maintenance of a water supply systems. ఏ విధంగా వాళ్ళ యొక్క రోల్ ఉంది అంటే ఈ మిషన్ లో చూడండి, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో పార్టిసిపేషన్ ఆఫ్ ఏ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఏ వాటర్ సప్లై సిస్టమ్. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఏబిసిలో ఎక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఇక్కడ బి దే పార్టిసిపేట్ ఇన్ ద ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈ వాటర్ సప్లై సిస్టమ్స్. సో ఫిఫ్త్ క్వశ్చన్ కి ఏంటి ఆన్సర్? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఇప్పటి వరకు మనం ఈ ప్యాసేజ్ చెప్పుకున్న క్వశ్చన్ ఆన్సర్ కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి 5 కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. 5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేసే వాళ్ళు 6 మెంబర్స్. 4 కరెక్ట్ గా ఆన్సర్ చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ఈ ప్యాసేజ్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా 5 కూడా మీరు కరెక్ట్ చేయాలండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్యాసేజ్ ఏంటి అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఏంటి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ చూద్దాం. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గుజరాత్ ఇన్ ఇండియా. అంటే ఎవరు దీన్ని లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని అంటే గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, to promote sustainable development and improve quality of life in a rural areas. అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పీపుల్ యొక్క జీవన విధానాన్ని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సురక్షితమైనటువంటి అభివృద్ధి, అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క జీవన
నైపుణ్యాన్ని పెంచడం, జీవన అభివృద్ధిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ద ప్రోగ్రామ్ ఎయిమ్ టు ఎంపవర్ రూరల్ కమ్యూనిటీ బై ద ప్రొవైడింగ్ దెమ్ విత్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ సచ్ యాజ్ health care, education, sanitation, as well as creating income generating opportunities. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రూరల్ కమ్యూనిటీస్ పీపుల్ లో ఎవరు ఏంటి ప్రొవైడ్ చేయమంటే బేసిక్ సర్వీసెస్, వాళ్ళకి ఎటువంటి బేసిక్ సర్వీసెస్ అవసరమో ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి కల్పించడం. ఏంటి ఆ సర్వీసెస్ అంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ శానిటేషన్, యాజ్ వెల్ యాజ్ క్రియేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీస్ త్రూ అగ్రికల్చర్ అండ్ అదర్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్. అంటే వాళ్ళకి ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించడమే కాకుండా వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడం. ఏ విధంగా అంటే అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ని వాళ్ళకి అందించి వాళ్ళ యొక్క ఏదైనా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఉపాధిని కల్పించడం. ఎందుకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే బార్డర్ కంట్రీస్ లో, విలేజెస్ లో ఉన్నటువంటి పీపుల్ అనేవారు వాళ్ళకి థ్రెట్ గురి అవుతున్నారు. అంతేకాకుండా ఆ ప్లేస్ నుంచి ఎక్కువగా వలసపోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ జీవనోపాధి లేకపోవడం కారణం చేత ఇతర దేశాల నుంచి వాళ్ళకి థ్రెట్ ఉండడం కారణంగా వాళ్ళు మైగ్రేషన్ అనేది, వలస అనేది జరుగుతుంది. అందువల్ల దాన్ని నిరోధించడానికి అన్ని బార్డర్ కంట్రీస్ కూడా ఇప్పుడు 4 స్టేట్స్ అనేవి దీన్ని లాంచ్ చేశారు, ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ని. అందుకని వాళ్ళ యొక్క వలసని ఆపడం కోసం ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. The Vibrant Village Program is based on a participatory approach. Based on దేన్ని ఎలా అప్రోచ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ ని అంటే పార్టిసిపేటరీ అప్రోచ్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయి ఉండడం. విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఈ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ది ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఏవైతే ఈ ప్రోగ్రామ్ ద్వారా అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు తీసుకొస్తున్నారో అందులో లోకల్ కమ్యూనిటీ పీపుల్ కూడా ప్లానింగ్ లోన, ఇంప్లిమెంటేషన్ అమలు చేయడంలోన, మానిటర్ చేయడంలోన కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ద ప్రోగ్రామ్ also emphasizes the importance of a technology and innovation in addressing the development challenges in a rural areas. Rural areas ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను ఎదిరించడానికి ఇంకా ఎటువంటి ఇన్నోవేటివ్ గా అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ అనేది అందించింది అనమాట. అంటే వినూత్నమైనటువంటి ఆలోచనలు, కొత్త విధమైనటువంటి పరికరాలతో వాళ్ళ యొక్క హెల్ప్ చేయడంలో గవర్నమెంట్ అనేది ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఇంప్రూవింగ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఏ రూరల్ కమ్యూనిటీస్ ఇన్ గుజరాత్. ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇంకా ఏ విధంగా హెల్ప్ చేసింది అంటే ఇంప్రూవింగ్ సోషియల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఏ రూరల్ కమ్యూనిటీస్, అంటే వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేసింది, ఉపయోగపడింది. ద ఇనిషియేటివ్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, improved access to basic services and enhanced the resilience of the rural communities in a various economic and environment shocks. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ అనేది న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంటే కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, ఇంప్రూవ్డ్ బేసిక్ సర్వీసెస్, వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళకి అవసరం, నిత్య జీవితంలో అవసరం వాళ్ళ యొక్క సర్వీసెస్ ను కల్పిస్తూ, ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ కల్పిస్తూ, ఎన్హాన్స్డ్ రెసిలియన్స్ ఇన్ ఏ రూరల్ కమ్యూనిటీస్ అండ్ వేరియస్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ షాక్స్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక అండ్ పర్యావరణటువంటి షాక్స్ ఏదైతే పరిస్థితులను ఎదుర్కొనే విధంగా గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇనిషియేట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఇక ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్లే ముందు ఈ కంటెంట్ అనేది మీకు ఎంతమందికి అర్థమైంది ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి. కాన్సెప్ట్ అనేది ఓకే, 5 మెంబర్స్. ఇక మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఆప్షన్ ఏ, an initiative to promote sustainable development in a rural areas of Gujarat. Option B, an initiative to provide free healthcare to every household in Gujarat. Option C, an initiative to promote renewable energy in a Gujarat. Option D, an initiative to improve the transport infrastructure in a Gujarat. చూడండి, ఏంటి ప్రోగ్రామ్ అంటే providing them access to basic services such as the healthcare, education and sanitation, as well as the creating income generating opportunities. దీంతో పాటుగా ఇంకా చూడండి, ఇక్కడ ద విలేజ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్
initiative launched by the government of Gujarat in India to promote sustainable development and improve quality of life in a rural areas. సో ఈ ఆప్షన్ అనేది ఏబిసిలో ఎక్కడ ఉందండి? చూడండి ఇక్కడ, an initiative to promote sustainable development in a rural areas of Gujarat. ఇక్కడ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసేటట్లయితే టు ప్రమోట్ చూడండి ఇక్కడ, ఒక నిమిషం. To promote sustainable development, improve the quality of life in the rural areas. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ గవర్నమెంట్ లాంచ్ ఇన్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్? ఏ గవర్నమెంట్ ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది? ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, ఆప్షన్ సి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఏ గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేస్తుందండి? నేను ఆన్సర్ చేయకముందే మీరు మీకు వచ్చిన ఆన్సర్ చాట్ బాక్స్ లో మీ యొక్క ఆన్సర్ ని సెండ్ చేయండి. చూడండి ఇక్కడ ఈ ప్యాసేజ్ లో స్టార్టింగ్ లో ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుందండి, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్? ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, option A, to empower rural communities by providing them with access to basic services and creating income generating opportunities, and option B, to promote tourism in a rural areas of Gujarat, option C, to provide a free education to every child in a rural areas of Gujarat, option D, to improve the public transport system in a rural areas of Gujarat. సో దీని యొక్క లక్ష్యం ఏంటి? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే చూడండి, providing them with access to basic services such as healthcare, education and sanitation, as well as creating income generating opportunities. సో మనకి ఇక్కడ ఏంటవుతుంది? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎంపవర్ రూరల్ కమ్యూనిటీస్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ అండ్ క్రియేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మోదన్ చూడండి, వాట్ అప్రోచ్ డస్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫాలో? ఎలా అప్రోచ్ చేయండి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ప్రజల్లోకి అంటే, ఆప్షన్ ఏ గవర్నమెంట్ లీడ్ అప్రోచ్ టు రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ బి ఏ కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ టు రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ సి ఏ మార్కెట్ బేస్డ్ అప్రోచ్ టు రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి ఎన్ ఇంటర్నేషనల్ అప్రోచ్ టు రూరల్ డెవలప్మెంట్. ఏ విధంగా గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందంటే ఇది ఎలా అప్రోచ్ చేయాలంటే చూడండి ఇక్కడ మనకి ప్యాసేజ్ లో, which the vibrant village program is based on a participatory approach. Participatory అంటే ఏంటి? అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం అన్నమాట ఈ ప్రోగ్రామ్ లో. with the involvement of a local communities in the planning, implementation and monitoring of the development activities. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఈ క్వశ్చన్ కి మీరు మీ యొక్క ఆన్సర్ ని సెండ్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చాట్ బాక్స్ ని సెండ్ చేసినట్లయితే మీ యొక్క ఆన్సర్ ని మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాం కాబట్టి రైట్ ఆర్ రాంగ్ చూడండి. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ ఆఫ్ టు రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఏ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్? అయితే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, లాభాలు అంటే ఏంటి అంటే, ఆప్షన్ ఏ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్, క్రియేషన్ ఆఫ్ ఏ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్హాన్స్డ్ resilience of a rural communities. Option B, promotion of a tourism in a rural areas, creation of a new employment opportunities and improved access to basic services. Option C, to promotion of a renewable energy, creation of a new employment opportunities and improve the access to basic services. Option D, improvement of a transport infrastructure, creation of a new employment opportunities and improve the access to basic services. సో మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుందండి విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా అంటే చూడండి, మీకు లాస్ట్ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్ చూసినట్లయితే, ద ఇనిషియేటివ్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, improved access to basic services and enhanced the resilience of the rural communities to the various economic and environmental sources. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ కి ఇంప్రూవ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ కల్పించడం, అంతేకాకుండా వాళ్ళకి యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎన్హాన్స్ రెసిలియన్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీస్, ఈ విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగును తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఈ 5 కూడా కరెక్ట్ ఆన్సర్ చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి. 5 క్వశ్చన్స్ కూడా ఈ ప్యాసేజ్ లో 8 మెంబర్స్, వెరీ గుడ్.
10. 4 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసేవారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. 4 ఇంటికి మనం జాగ్రత్తగా చదివినట్లయితే 1, 2 సార్లు చదివేటట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామండి. ఎందుకంటే అన్ని కూడా మనకు ప్యాసేజ్‌లోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం చదివేటప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. జస్ట్ ఏంటి ఆ వర్డ్స్ ఉన్నాయి మీరు చూడగలుగుతారు. రెండోసారి చదివేటట్టు మాత్రం మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇచ్చారు ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుందండి. అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం. లేదంటే మీరు ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ ఏవి ఇచ్చారు అనేది ప్యాసేజ్‌లు మళ్ళీ చదవడం ద్వారా ఏమవుతుంది, ఆ క్వశ్చన్‌కి ఇదే ఆన్సర్ అని మనకి తెలుస్తుంది. మైండ్‌లోకి వస్తుంది. కాబట్టి దాన్ని హైలైట్ చేసుకొని తొందరగా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎలా అప్రోచ్ చేయండి, మీకు ఏ విధంగా ఈజీ అనిపిస్తే ఆ విధంగా అప్రోచ్ అవ్వండి. ఇక మనం థర్డ్ ప్యాసేజ్ మూవ్ అవుదాం. థర్డ్ ప్యాసేజ్ ఎవరి కోసం ఇచ్చారంటే జ్యోతిబాయి పూలే కోసం ఇవ్వడం జరిగిందండి. ఈ కాన్సెప్ట్ చూద్దాం. జ్యోతిబాయి పూలే వాజ్ ఏ ప్రొమినెంట్ ఇండియన్ సోషల్ రిఫార్మర్. ఆమె జ్యోతిబాయి పూలే ఎవరంటే సోషల్ రిఫార్మ్ అంటే సామాజిక సంఘ సంస్కర్త. who worked towards the upliftment of a woman and a marginal communities in a 19th century. ఆమె దేనికోసం వర్క్ చేసింది అంటే అప్లిఫ్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ మార్జినల్ కమ్యూనిటీస్ పీపుల్ ని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ యొక్క వాళ్ళ జీవన విధానాలను మెరుగుపరచడానికి కూడా ఈవిడ కృషి చేసింది. ఎప్పుడు 19th సెంచరీలో. షీ వాజ్ బోర్న్ మహారాష్ట్ర ఇన్ 1827. ఆవిడ ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు అంటే షీ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర ఇన్ 1827 లో జన్మించారు. అండ్ was the first woman in the country just a minute. Sorry for the inconvenience. చూడండి, was the first woman in the country to start a school for girls from different caste. అయితే కంట్రీలో మా ఇండియాలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆమె వివిధ కాస్ట్ల నుండి వచ్చిన ఉమెన్స్ కి స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళకి స్కూల్లో విద్యను అందించడం జరిగింది. పౌలే వాజ్ ఏ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ worked tirelessly empower women to self-reliant and the independent. ఆమె ఇంకా ఏ విధంగా కృషి చేసిందంటే ఆమె స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఆమె ఒక న్యాయవాదిగా మనం చెప్పవచ్చు. అండ్ వర్క్ టైర్లెస్ టు ఎంపవర్ ఉమెన్. అంతేకాకుండా ఆమె ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం అంటే లేడీస్ యొక్క అధికారంలోకి రావడం కోసం టైర్లెస్ నిరంతరం కూడా శ్రమ చేసింది. సెల్ఫ్ రిలియంట్ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళు సెల్ఫ్ రిలియంట్ గా అంటే వాళ్ళ యొక్క వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఉండాలని, ఇండిపెండెంట్ అని స్వాతంత్ర్యంగా ఉండాలని, ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదని ఆమె కృషి చేస్తుంది. షీ ఆల్సో ఫౌట్ అగైన్స్ట్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఏ అన్టచబిలిటీ. అంతేకాకుండా ఆమె ఇంకా ఎలా వర్క్ చేస్తుంది, దేనికి అగైన్స్ట్ గా వర్క్ చేస్తుంది అంటే క్యాస్ట్ సిస్టమ్ అంటే కులమత భేదాలు ఉండకూడదని, అంతేకాకుండా అన్టచబిలిటీ అంటే ఏంటి అంటరానితనాన్ని కూడా నిర్మూలించడానికి ఆమె కృషి చేస్తుంది. అండ్ వర్క్ టువర్డ్స్ ద క్రియేటింగ్ ఏ మోర్ జస్ట్ అండ్ ఏ ఈక్విటబుల్ సొసైటీస్. అంతేకాకుండా ఆమె ఇంకే విధంగా సమాజంలోకి మార్పులు తీసుకురావాలని కోరుకుందంటే జస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం అందించాలని, కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం అందించాలని, సొసైటీ అనేది ఈక్విటబుల్ గా ఉండాలని ఆమె కృషి చేసింది. పౌలే కంట్రిబ్యూషన్ టు ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మర్ వారి సిగ్నిఫికెంట్. ఆమె యొక్క ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ లో యొక్క ఆమె యొక్క పాత్ర అనేది ఏంటి సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత, ఎంతో ప్రాముఖ్యత ఉంది. షీ ప్లేడ్ ఏ విటల్ రోల్ ఇన్ ద సోషల్ అండ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డ్యూరింగ్ 19th century. అంతేకాకుండా ఆమె యొక్క కృషి ఎంతవరకు ఉందంటే సోషల్ అండ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సామాజిక సాంస్కృతిక ట్రాన్స్ఫర్మేషన్ అంటే మూఢ నమ్మకాల నుంచి ప్రజలు బయటికి తీసుకురావడానికి ఆమె 19th century లో కృషి చేసినటువంటి మహిళ. Her work has inspired generations of social reformers and feminists in India. ఎవరైతే సోషల్ రిఫార్మర్స్ ఉంటారో, ఫెమినిస్ట్స్ ఉంటారో, అంటే ఫెమినిస్ట్స్ అంటే లేడీస్ లో ఈ సంఘ సంస్కరణ తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆమె ఒక ఆదర్శమైనటువంటి స్త్రీ. కంటిన్యూస్ టు బి రిలివెంట్ టు దిస్ డే. అంటే ఈ రోజు కూడా ఆమెను ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్ గా తీసుకుంటున్నాము. ఇది జ్యోతిబాయి పూలే యొక్క కాన్సెప్ట్ అండి. ఏంటి ఈవిడ ఎవరు అంటే సోషల్ రిఫార్మర్. అండ్ ఎలా దేనికి కృషి చేసింది, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ మార్జినల్ కమ్యూనిటీస్
అంతేకాకుండా ఇంకా ఎలా ఫైట్ చేసింది, ఫైట్ అగైన్స్ట్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ ప్రాక్టీస్ అన్‌టచబిలిటీ అండ్ వర్క్ టువర్డ్స్ ద క్రియేటింగ్ ఎ మోర్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ. ఈ విధంగా ఆమె యొక్క సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నారు. ఆమె ఎక్కడ జన్మించారు? మహారాష్ట్రలో 1827లో జన్మించారు. అంతేకాకుండా మీకు ఇక్కడ జీకేలో ఉపయోగపడుతుంది. ద ఫస్ట్ వుమెన్ ఇన్ ది కంట్రీ టు స్టార్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్. అంటే ఎవరు మొట్టమొదటిసారిగా స్కూల్స్ రావడం వచ్చారు ఉమెన్స్ కోసం. అంతేకాకుండా మొట్టమొదటి టీచర్ ఎవరని మీకు అడగడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటి? జ్యోతిబాయి పూలే అనమాట. ఆవిడ మొట్టమొదటి టీచర్ ఎవరంటే జ్యోతిబాయి పూలే. ఉమెన్స్ కోసం ఈవిడ స్కూల్స్ నిర్మించి వాళ్ళకి టీచ్ చేశారు. ఇక ఎంతవరకు అర్థమైంది ఈ కాన్సెప్ట్? ఒకసారి హ్యాండ్స్ రైట్ చేసి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలండి. క్లాస్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మీరు స్టాండింగ్ పొజిషన్ లో వింటే ఈ క్లాస్ అనేది చాలా మీకు అర్థం అవుతుంది. డ్రౌజినెస్ నుంచి బయటకు వస్తారు. ఓకే, ఇక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ జ్యోతిబాయి పూలే? జ్యోతిబాయి పూలే అంటే ఎవరు? ఆప్షన్ ఏ ఎన్ ఇండియన్ సోషల్ రిఫార్మర్, ఆప్షన్ బి ఎన్ ఇండియన్ పొలిటీషియన్, ఆప్షన్ సి ఎన్ ఇండియన్ సైంటిస్ట్, ఆప్షన్ డి ఎన్ ఇండియన్ అథ్లెట్. అంటే ఆమె ఎవరండి జ్యోతిబాయి పూలే అంటే? మీ యొక్క ఆన్సర్ ని మీకు వచ్చిన ఆన్సర్ చాట్ బాక్స్ లో సెండ్ చేయండి. చూడండి, ఇక్కడ మనం కన్ఫర్మ్ చేద్దాం ఏంటి అని ఆవిడ ఎవరు అంటే. జ్యోతిబాయి పూలే వాజ్ ఏ ప్రొమినెంట్ ఇండియన్ సోషల్ రిఫార్మర్. ఎవరు? సోషల్ రిఫార్మర్ అంటే సంఘ సంస్కర్త. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి? ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆమె an ఇండియన్ సోషల్ రిఫార్మర్. సో ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ డిడ్ జ్యోతిబాయి పూలే వర్క్ టువర్డ్స్? ఆమె ఏని కోసం ఆమె కృషి చేశారు, వర్క్ చేశారు అంటే ఆప్షన్ ఏ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఆప్షన్ బి ప్రమోషన్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, ఆప్షన్ సి డెవలప్మెంట్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఆప్షన్ డి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. దేనికోసం ఆమె కృషి చేసింది అంటే చూడండి, కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి మన యొక్క ప్యాసేజ్ లోకి వచ్చి. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ చూడండి. వర్క్ టువర్డ్స్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో ఈ ఆప్షన్ మనకి ఏబిసిటీ ఎక్కడ ఉంది అంటే ఈ సెకండ్ క్వశ్చన్ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ జ్యోతిబాయి పూలే బోర్న్? మీ యొక్క ఆన్సర్ మీరు సెండ్ చేయండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో. చూడండి, ఇక్కడ మహారాష్ట్ర, బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. ఆవిడ ఎక్కడ జన్మించారు? ఏ స్టేట్ లో జన్మించారు అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ప్యాసేజ్ చూడండి. సెకండ్ లైన్ లో షీ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర ఇన్ 1827 లో. ఏ స్టేట్ లో జన్మించారు అంటే ఏంటి మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ జ్యోతిబాయి పూలే కంట్రిబ్యూషన్ టు ఉమెన్ ఎడ్యుకేషన్? అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ లో ఆమె యొక్క పాత్ర ఏంటి అని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు స్టార్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్, ఆప్షన్ బి షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా to become a daughter, and option C she was a first woman in India to start a newspaper, option D she was a first woman in India టు బికమ్ ఏ లాయర్. అంటే ఆమె ఎవరు అంటే చూడండి, ఆమె దేనికోసం వర్క్ చేసింది. ఇక్కడ మీరు ఫస్ట్ ప్యాసేజ్ చూసినట్లయితే ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ది కంట్రీ టు స్టార్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ క్యాస్ట్. ఆమె మొట్టమొదటి ఉమెన్ అనమాట. ఎందులో ఏంటి కృషి చేసింది అంటే ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి ఉమెన్స్ కి స్కూల్ నిర్మించి వాళ్ళకి టీచ్ చేయడం అనేది ఆమె యొక్క చేసినటువంటి కృషి. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. షీ వాజ్ ఏ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ఏ స్కూల్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ క్యాస్ట్. ఇక లాస్ట్ కి వచ్చి చూడండి. వాట్ డిడ్ ఏ జ్యోతిబాయి పూలే ఫైట్ అగైనెస్ట్? ఆమె దేనికోసం ఫైట్ అగైనెస్ట్ గా వర్క్ చేసింది అంటే ఫైట్ చేసింది, దేనిలో మార్పు తీసుకురావడం కోసం ఆమె ఫైట్ చేసిందని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ ద క్యాస్ట్ సిస్టమ్ అంటే practice of untouchability, and option B the British colonial rule in India, option C domination of a man in the Indian society, option D lack of healthcare facilities in a rural areas of India. సో ఆమె దేనికోసం వ్యతిరేకంగా వర్క్ చేసింది అంటే చూడండి, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్ చూసేట్లేదు మీరు. షీ ఆల్సో ఫౌట్ అగైనెస్ట్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఏ అన్టచబిలిటీ. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్ కంటే ఆప్షన్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ కి. క్యాస్ట్ సిస్టమ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. మీరు 5 ఇంటికి కూడా ఈ ప్యాసేజ్ లో కరెక్ట్ ఆన్సర్ చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి. 8 మెంబర్స్ 9.
రిమైనింగ్ మెంబర్స్ 4 కరెక్ట్ గా ఆన్సర్ చేసి వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా 5 కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి 30 days ఫినిష్ అయింది కాబట్టి ఈలో మనం తెలుసుకోవాలి ఎలా ప్యాకేజ్ చేస్తే మనకి 5 కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం అనేది ఒక మీ ట్రిక్ అనేది నేర్చుకోవాలి. ఓన్లీ టీచర్ చెప్పే పద్ధతిలో మీరు ఫాలో అవ్వకుండా మీరు కూడా ఇన్నోవేటివ్ ఆలోచించి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేయగలగాలి. ఓకే. ఇక మీకు ప్యాసేజ్ లో ఎగ్జామ్ లో ఎలా ఇవ్వబడిందంటే థర్డ్ ప్యాసేజ్ రిపీట్ ఇవ్వడం జరిగింది. అప్లోడ్ చేయడం రాంగ్ అయింది, సారీ. ఇక మనం ఏంటి ఫోర్త్ ప్యాసేజ్ మీరు మిస్ అయినటువంటిదంటే చూద్దాం. మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతుందండి. ఈ 5 మార్క్స్ కూడా మేము మా వల్ల మిస్టేక్ కాబట్టి మీకు 5 మార్క్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఫోర్త్ ప్యాసేజ్ ఏంటి చూద్దాం. విటమిన్ డి. విటమిన్ డి అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి రిసోర్సెస్ మనం తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది వల్ల ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల లోపాలు ఏంటి, విటమిన్ డిలో లోపించడం వల్ల మన బాడీ ఏ విధంగా ఇల్నెస్ గురి అవుతుంది అనేది మనం చూద్దాం ఈ ప్యాసేజ్ లో. చూడండి, విటమిన్ డి ఈజ్ ఏ క్రూషియల్ న్యూట్రియంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే ఏంటి అవసరం, విటమిన్ డి అనేది చాలా అవసరం. The deficiency in this vitamin can lead to variety of health problems, some of which can be serious. అంతేకాకుండా ఈ విటమిన్ యొక్క లోపం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా అవి కొన్నిసార్లు ప్రాణాంతం కూడా అవుతాయి. One of the most common disease caused by vitamin D deficiency is rickets. ఇది మీకు జీకేకి ఉపయోగపడుతుందండి, మీకు అడగడం జరుగుతుంది. విటమిన్ డి లోపించడం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఏది అని. ఓకే, అయితే కామన్ డిసీజ్ ఏంటి విటమిన్ డి లోపించడం వల్ల అంటే రికెట్స్, ఏ కండిషన్ దట్ ఎఫెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ బోన్స్ ఇన్ ద చిల్డ్రన్. అయితే రికెట్స్ వ్యాధి అంటే ఏంటంటే ఎవరైతే విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారో ఈ రికెట్స్ వ్యాధి ఎవరికైతే సోకుతుందో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎఫెక్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ బోన్ ఇన్ చిల్డ్రన్, అంటే వాళ్ళ యొక్క బోన్ సిస్టమ్ అనేది గ్రోత్ అవ్వదు అనమాట, వాళ్ళ బోన్స్ అనేవి గ్రోత్ అవ్వవు. రికెట్స్ కెన్ బి లీడ్ టు డిఫార్మిటీస్ ఇన్ ద బోన్స్ అండ్ స్టంటింగ్ గ్రోత్ అండ్ అదర్ డెవలప్మెంట్ ఇష్యూస్. అంటే ఇది ఏంటి అంటే బోన్ డిఫార్మిటీస్, బోన్స్ అంటే బోన్స్ లో ఎదుగుదల ఉండదు, స్టంటింగ్ గ్రోత్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా హైట్ పెరగకుండా పొట్టిగా ఉండిపోతారు, అండ్ అదర్ డెవలప్మెంట్ ఇష్యూస్. అంతేకాకుండా మన బాడీ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుందో దాని యొక్క నిరోధించే విధంగా ఈ విటమిన్స్ లోపం వల్ల ఉండే పేషెంట్ అనేది బాధపడుతూ ఉంటారు అనమాట, అంటే దాని వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది. విటమిన్ డి డిఫిషియన్సీ కెన్ ఆల్సో లీడ్ టు ఓస్టియోపోరోసిస్. ఓస్టియోపోరోసిస్ అంటే ఏంటి చూడండి, కండిషన్ వేర్ ద బోన్స్ బికమ్ ఏ వీక్ అండ్ బ్రిటల్. ఈ కండిషన్ ఎవరైతే ఈ ఓస్టియోపోరోసిస్ గురి అవుతారో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క బోన్స్ అనేవి వీక్ అండ్ బ్రిటల్, అంటే వాళ్ళ చాలా వీక్ అయిపోతాయి, అంతే విధంగా పెడుసులు బారిపోతాయి అన్నమాట వాళ్ళ యొక్క ఎముకలు. మేకింగ్ దెమ్ ఎ మోర్ ససెప్టబుల్ టు ఫ్రాక్చర్. అంతేకాకుండా అది ఎన్ని దారి తీస్తుంది అంటే బోన్ అనేది విరిగిపోవడానికి దారి తీస్తుంది. జస్ట్ ఎవరైనా చూడండి పరిశీలించినట్లయితే జస్ట్ ఇలా జారినా సరే వాళ్ళ యొక్క ఎముకలు అనేవి విరిగిపోతాయి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది, అంటే వాళ్ళకి విటమిన్ డి అనేది లోపం. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ లింక్డ్ టు ఎన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఏ కార్డియోవాస్కులర్ అండ్ డిసీజెస్, డయాబెటీస్, సర్టన్ టైప్స్ ఆఫ్ ఏ క్యాన్సర్. ఇంకా అది దేనికి దారి తీస్తుంది ఈ విటమిన్ డి లోపం అనేది అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, డయాబెటీస్ చక్కెర వ్యాధి అండ్ ద క్యాన్సర్, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దారితీస్తుంది విటమిన్ డి లోపం వల్ల. ఇన్ ఎడిసిన్ విటమిన్ డి డిఫిషియన్సీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ వీకెండ్ ఇమ్యూనిటీ సిస్టమ్. అంతేకాకుండా ఇంకా దేనికి దారితీస్తుందంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా వీక్ చేస్తుంది అనమాట, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. విచ్ కెన్ మేక్ ఇండివిజువల్స్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ అండ్ ఇల్నెస్. ఇది ఎందుకు దారి తీస్తుంది, మనకి ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో మనం అన్ని వ్యాధులు కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ప్రతి వ్యాధి కూడా మనకి సోకుతుంది, మన బాడీ అనేది వాటికి ఎదిరించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ తొందరగా అటాక్ అవుతుంది మనకి, ఆ విధంగా మనం అనారోగ్యంగా బారిన పాలవుతాం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు గెట్ ఎనఫ్ విటమిన్ డి త్రూ డైట్ అండ్ ఎక్స్పోజ్ టు సన్లైట్ టు అవాయిడ్ దీస్ హెల్త్ ప్రాబ్లమ్స్. అయితే ఇవన్నిటిని నిర్మూలించడానికి మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉంటే విటమిన్ డి అనేది మనకు సమృద్ధిగా ఉంటుందంటే డైట్ ఫాలో అవ్వాలన్నమాట. ఏ విధంగా అంటే మనం మంచి విటమిన్స్ తీసుకోవడం, అదేవిధంగా లీఫీ వెజిటేబుల్స్, ప్రోటీన్స్,
ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ విటమిన్ డిని మనం కవర్ చేయవచ్చు. అదే విధంగా ఆయిల్స్ తో మీరు ఆయిల్ తీసుకోవడం కూడా అక్కడ విటమిన్ డి అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్స్ మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. ఈ విధంగా మనకి విటమిన్ డి అనేది బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే సన్‌లైట్ లో ఉంటామో, ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనం సన్‌లైట్ లో ఉంటే, అంటే బయట వైపు ఉంటే మన సన్‌లైట్ పడడం వల్ల మన బాడీకి మనలో ఉన్నటువంటి కొవ్వు కరిగి విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. అంటే విటమిన్ డి మెయిన్ గా ఎలా ఉత్పత్తి అవుతుందంటే ఎండలో మనం ఉండడం వల్ల విటమిన్ డి అనేది మన నుంచి ఉత్పత్తి అవుతుందండి. ఇది ఈ ప్యాసేజ్ యొక్క కాన్సెప్ట్ విటమిన్ డి. ఇది ఎంతమందికి అర్థమైందో ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్. రిమైనింగ్ మెంబర్ ప్రతి ఒక్కరు కూడా నేను అడిగిన క్వశ్చన్స్ మీరు రెస్పాండ్ అవ్వాలండి. ఓకే, ఇక మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి వెళ్దాం. చూడండి, వాట్ ఈస్ విటమిన్ డి? విటమిన్ డి అంటేనే ఏంటి అని ఇక్కడ మీకు అడగడం జరిగిందండి. ఏ మినరల్, ఏ విటమిన్, ఏ ప్రోటీన్ అండ్ ఏ కార్బోహైడ్రేట్. విటమిన్ డి అనేది ఏంటి? దాని పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఏ విటమిన్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఇక్కడ ఏ అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏ విటమిన్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ రికెట్స్? రికెట్స్ వ్యాధి అంటే ఏంటి? ఏ కండిషన్ దట్ ఎఫెక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ బోన్స్ ఇన్ చిల్డ్రన్. ఆప్షన్ బి కండిషన్ దట్ ఎఫెక్ట్స్ ద లివర్, అండ్ ఆప్షన్ సి కండిషన్ దట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్, అండ్ ఆప్షన్ డి కండిషన్ దట్ ఎఫెక్ట్స్ ద స్కిన్. ఈ రికెట్స్ వ్యాధి రావడం వల్ల మన బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందండి? ఇక్కడ మీరు చూడండి, సెకండ్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్, ఫస్ట్ లైన్ లాస్ట్ లో చూడండి, విటమిన్ డి డిఫిషియన్సీ రికెట్స్ ఏ కండిషన్ దట్ ఎఫెక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ బోన్స్ ఇన్ ది చిల్డ్రన్. అంటే మన యొక్క బోన్ గ్రోత్ అనేది ఆగిపోతుంది, తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సెకండ్ క్వశ్చన్ కి. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఓస్టియోపోరోసిస్? ఓస్టియోపోరోసిస్ అంటే ఏంటి? వ్యాధి లక్షణం ఏంటంటే, ఆప్షన్ ఏ కండిషన్ వేర్ ద బోన్స్ బికమ్ వీక్ అండ్ బ్రిటిల్. ఆప్షన్ బి ఏ కండిషన్ వేర్ ద లివర్ బికమ్స్ డామేజ్డ్. ఆప్షన్ సి ఏ కండిషన్ వేర్ ద లంగ్స్ బికమ్ ఇన్ఫ్లేమ్డ్. ఆప్షన్ డి ఏ కండిషన్ వేర్ స్కిన్ బికమ్స్ ఏ సెన్సిటివ్ టు లైట్. అయితే చూడండి, ఇక్కడ ఓస్టియోపోరోసిస్ యొక్క వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే, ఈ బోన్ అనేది ఎలా మారిపోతుందంటే వీక్ అండ్ బ్రిటిల్. ఇక్కడ మీరు థర్డ్ పారాగ్రాఫ్ లో చూసినట్లయితే చూడండి, కండిషన్ వేర్ ద బోన్స్ బికమ్ ఏ వీక్ అండ్ బ్రిటిల్. సో మనకి ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్? చూడండి, ఈ క్వశ్చన్ కి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, కండిషన్ వేర్ ద బోన్స్ బికమ్ వీక్ అండ్ బ్రిటిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై విటమిన్ డి డిఫిషియన్సీ? విటమిన్ డి డిఫిషియన్సీ వలన, లోపం వల్ల వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆప్షన్ ఏ రికెట్స్, ఓస్టియోపోరోసిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. ఆప్షన్ బి ఇన్ఫ్లమేటరీ bowel and diseases, asthma and arthritis. And option C malaria, tuberculosis and yellow fever. Option D anemia, pneumonia and బ్రోంచిటిస్. ఏ వ్యాధి అనేది వస్తుంది? చూడండి, విటమిన్ డి లోపం వల్ల వచ్చినటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులు ఇక్కడ మీరు ఈ ప్యాసేజ్ లో థర్డ్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో చూసినట్లయితే కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రికెట్స్ వ్యాధి అండ్ ఓస్టియోపోరోసిస్. సో మనకి ఈ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ అన్ని కూడా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రికెట్స్ వ్యాధి అండ్ ఓస్టియోపోరోసిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు మళ్ళీ ఆగిపోకండి, నేను చెప్పక ముందే నేను క్వశ్చన్ చదవంగానే మీరు యొక్క ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇంకా ప్యాసేజ్ లోకి వెళ్ళి క్వశ్చన్ చదవంగానే మీరు ఆప్షన్ పెట్టే విధంగా మీరు ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ కెన్ ఇండివిజువల్స్ అవాయిడ్ విటమిన్ డి డిఫిషియన్సీ? ఈ విటమిన్ డి డిఫిషియన్సీ మనం ఏ విధంగా నివారించవచ్చు? Option A by getting enough vitamin D through the diet and exposure to sunlight. Option B by avoiding exposure to sunlight and staying indoors. Option C by taking a supplements of vitamin C. Option D by eating a high protein diets. మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విటమిన్ డి ని మనం గెయిన్ అవుతాం అంటే చూడండి, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు గెట్ ఇనఫ్ vitamin D through diet and exposure to sunlight to avoid these health problems. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది ఈ క్వశ్చన్ అంటే చూడండి, ఇక్కడ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, బై గెటింగ్ ఎనఫ్ విటమిన్ డి త్రూ ద డైట్ అండ్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఈ క్వశ్చన్ కి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ ప్యాసేజ్ లో ఓకే మీరు ఇది చేయలేదు కాబట్టి జస్ట్ ఎంతమంది చేశారో చూస్తాను ఇక్కడ. వెరీ గుడ్. ఇది విటమిన్ డి యొక్క కాన్సెప్ట్ అండి, వాటి యొక్క వచ్చిన ఆన్సర్స్ అండి. మేము ఇక్కడ బై మిస్టేక్ అప్లోడ్ చేయడం జరిగింది. సారీ ఫర్ మై మిస్టేక్. ఓకే,
ఈ రోజు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఇవి. ప్రతి ఒక్కరు కూడా బబ్లింగ్ అండ్ రీఅటెంప్ట్ అండ్ రివిజన్ అనేది ప్రాక్టీస్ చేయండి. అందులో ఏ విధంగా మనం ఎగ్జామ్ క్లాస్‌కి అటెంప్ట్ అవుతున్నామో ఆ విధంగా మనం డైలీ ప్రాసెస్ ఈ 3 కూడా ఉండాలండి. నవోదయ అనేది మనం చేసే ఒక ప్రతి పనిలో ఆలోచనలు కూడా నవోదయ ఉండాలి. అమ్మ, నాన్న, టీచర్ చెప్తే కాదు. మనం ఇండివిడ్యువల్‌గా నేను సీట్ కొట్టాలనే ఒక మీకు ఆలోచనతో మీరు చదవాలి. ఓకే. ఆల్ ది బెస్ట్. హావ్ ఎ నైస్ డే.